ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ లక్కీ అండి బేసిక్. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటిదాకా నా బ్రెడ్ విన్నింగే మీదే, దీని నుంచి తీసుకుని తినాలి. అండ్ లక్కీలీ ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్. అండ్ నేను నమ్ముతున్నా కన్సిస్టెన్సీ ఈజ్ ద సక్సెస్. నాకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడు ఖాళీ లేను. వర్క్ రొటేషన్ ఉంటుంది, ఏదో యాడ్స్ ఉంటాయి, లేదా వెబ్ సిరీస్లు ఉంటాయి, లేదా సినిమాలు ఉంటాయి. బట్ ద లెవెల్ ఆఫ్ స్కేల్ ఆఫ్ సక్సెస్ అనేది డిపెండ్స్. అది మన చేతిలో లేని పని. నేను బిలీవ్ చేసిన ఏంటంటే మన చేతిలో ఉన్న పని ఏంటంటే మనకి వర్క్ వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం, ద అవుట్పుట్ ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా క్యారెక్టర్ని పోర్ట్రే చేయడం, దాన్ని బిలీవబుల్గా చేయడం, ఇంతవరకు నేను చూసుకుంటాను. దాని తర్వాత దాన్ని మన చేతిలో లేదు. అండ్ కరెంట్ డేస్ ఏమైపోయింది, ప్రమోషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద క్రాఫ్ట్ అయిపోయింది. ఆడియన్స్ చెప్పాలి దీనికోసం రండి ఈ ప్రాజెక్ట్కి, బికాస్ అంత హ్యూజ్ కంటెంట్ వచ్చేస్తుంది మార్కెట్లో. వస్తున్నప్పుడు మన కంటెంట్ ఏంటనేది మనం మార్కెట్ చేసుకోకపోతే వాళ్ళని కూర్చోబెట్టలేకపోతున్నాం. సో దానికోసం ఇప్పుడు ప్రమోషన్ కానీ మోర్ ఫోకస్ పెడుతున్నాయి ఇప్పటి నుంచి. సో ఆ ప్రాసెస్లోనే మీ ముందుకు వచ్చింది. ఓకే, సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దామా సూర్య? సో ర్యాపిడ్ ఫైర్ అంటే నేను కాలిపోను కదా అసలు మీరు చెప్పే ఆన్సర్స్ బట్టి ఉంటుంది అది. ఓకే, షల్ వి స్టార్ట్? ఓకే, సో వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి చంటబ్బాయిని, వాట్ యు సే? చంటబ్బాయి ఇస్ ఎ వెరీ ఇన్నోసెంట్ బేస్డ్ విలేజ్ డ్రామా అండి. అంతే. బ్రో సినిమా మొత్తాన్ని మీ మెమరీ చిప్లో ఏదైనా ఒకటి ఫిక్స్ చేసుకుని ఉంటారు ఆ ఎక్స్పీరియన్స్ని. అదే ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పా కదా, ఆ 15 minutes అండ్ బ్రో ఈజ్ ఆల్వేస్ బిఫోర్ బ్రో ఆఫ్టర్ బ్రో ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్ కెరీర్. అంతే. మీరు నైట్ పర్సనా మార్నింగ్ పర్సనా? మార్నింగ్ పర్సన్. మార్నింగ్ పర్సన్. ఓకే, ఫేవరెట్ కలర్? మెరూన్. ఓకే, క్రష్ ఎవరు టాలీవుడ్లో? మారిపోతుంటారండి. ఇప్పుడు ప్రజెంట్ చెప్పొచ్చబ్బా, కరెంట్ క్రష్. అదే ఆలోచిస్తుంది, నాకు సడన్గా గుర్తురాట్లేదు. అంతమంది ఉంటే పాపం ఎవరి పేరు చెప్తారులేండి. బేసిక్గా కలర్ దగ్గర కూడా నేను కన్ఫ్యూజ్ అవుతాయి. ఐ ఒకటని ఫిక్స్ అవునండి, ఇట్స్ ఆసిలేట్స్ ఫర్ మీ. ఇప్పుడు క్రష్ అంటే బ్రెయిన్లోకి ఎవరు వస్తున్నారు? మీరే కనిపిస్తున్నారు ఎదురు. అబ్బా ఓకే, టాలీవుడ్ అంటే టాలీవుడ్ యాంకర్లో చెప్పేశారా మీరు? ఓకే, డన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? మన ఇన్స్పిరేషన్ హీరోస్లో. యాక్టర్స్ ఆర్ యాక్ట్రెస్? యాక్టర్ మాధవన్ అండి. మాధవన్ గారు. అందుకే హెయిర్ స్టైల్ మీరు అలా పెట్టుకున్నారా? అలా అని కాదు, నన్ను కాలేజ్లో అలా పిలిచేవారు, మాడి అన్నారు. మేబీ అది మోటివేషన్ ఫ్యాక్టర్ అయింది జంప్ చేయడానికి. ఓకే. అండ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆ వైబ్కి ఐ డోంట్ నో ఆయన అలా గుర్తుండిపోయారు. మీరు కూడా ఆయన తాలూకాయ కదా, కాకినాడ తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఓటేసారు. ఇంకా ఉంది. ఇంకా ఉంది ఏంటి? ఎలా ఉంది అప్పుడు వైబ్? ఎట్లా ఉంది? మేమంతా ఆయన తాలూకా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిందండి, నాకు తెలంగాణకి షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడే వేసాను నేను. బేసికల్ కాకినాడ అనగానే మేము ఆయన తాలూకా అని చెప్పేస్తున్నారు, అందుకని అడుగుతున్నా. కాకినాడ అంటే చాలు మేము ఆయన తాలూకే అని అంటున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నాం యాక్చువల్లీ, అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, ఫోన్ వెనకాల పోచెస్, బైక్స్, కార్ల మీద అంతా ఆయన కుటుంబంలో సభ్యులు చెప్పుకోవడం వేరు, కానీ మేము ఆయన అర్థమయ్యేది కాదండి. ఇంతకుముందు చాలా మంది డైహార్డ్ ఉంటారు, అది చచ్చిపోవడానికి రెడీగా ఉంటారు. అది ఏంటి మరి, ఆయన కోర్ హానెస్ట్గా ఉంటారో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఆయన చూసిన తర్వాత, ఆయన కలిసిన తర్వాత యూ ఫీల్ ద సేమ్ థింగ్. ఒక గాడ్ని చూసిన ఒక చిన్న వైబ్ ఉంటుంది, చిన్న ఓరా ఉంటుంది. మీకు చెప్పే కదా ఎలా ముడిచిపోయాను, అది తెలియని ఒక ఇది ఉంటుంది బాడీలో అంతా. అవునా? అందుకే అంటారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ లేరు, భక్తులు ఉన్నారు. మేబీ ఐ ఫీల్ హీస్ టు ద కోర్ హానెస్ట్ ఏమో, ఆయన హానెస్ట్ ఏమో. మేబీ దట్ ఈస్ ద థింగ్ గివింగ్ అనుకుంటా. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి ఎంత మనం మోటివేట్ చేసి కూర్చోబెట్టినా కూర్చోరు జనాలు, వాళ్ళు ట్రిగ్గర్ అవ్వాలి. అది ఆయన ఇంటర్నల్ ప్రాసెస్ అని నా ఫీలింగ్. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాట్ ఈజ్ లవ్? లవ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మారిపోతుంటుందండి, దాన్ని డిస్క్రైబ్ చేసేంత పెద్దోడిని కాదు. ఎక్స్పీరియన్స్ చెప్పండి. లవ్ మీద చెప్పాలి కదా, కరెంట్ జనరేషన్ కదా మనం అందరం, చెప్పాలి కంపల్సరీ. వాట్ ఈజ్ లవ్? ఇట్స్ ఎ డిక్షనరీ వర్డ్, ఇట్ డిపెండ్స్. డిక్షనరీ we can't describe love. Any breakups you have? అది చంటబ్బాయి. నేను ప్రొఫెషనల్గా అడగలేదు, పర్సనల్గా అడిగాను. చంటబ్బాయి లేదు, పర్సనల్గా లేదు, యాక్చువల్లీ ప్రొఫెషనల్గా చంటబ్బాయి ఉందా, జరిగిందా? లేదు కదా, లేదు. అందరికీ బ్రేకప్స్ ఉంటాయి. అబ్బాయి వచ్చాడు మా వాడు కూడా వెనకాల ఇలా చెప్తాడు. అంత టైం లేదు, సినిమాలకే ఫోకస్. అమ్మ బాబాయ్, అంటే మీరు ఇప్పుడు ఎవరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫీల్ చేయలేదా? చూడంగానే అమ్మాయి బాగుంది, ప్రపోజ్ చేయాలి లైఫ్లో, ఇలాంటి అమ్మాయి గొప్పది పెళ్ళైందా? ఏంటి మాట్లాడుకుందాం మనం. సరే, అమ్మాయి చూడంగానే మనం చంటబ్బాయి గురించి మాట్లాడేసి పర్సనల్స్ తర్వాత మాట్లాడేసుకుందాం. ఇప్పుడు చెప్పరా, ఇది ర్యాపిడ్ ఫైర్ చెప్పాల్సిందే మీరు. ర్యాపిడ్ ఫైర్ అది నేను కాలకూడదు కదా. సో ఫ్యూచర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? ఇలా అన్నది ఎప్పటికప్పుడు మీరు నా ఫిల్మ్ బయోగ్రఫీ చూసుకున్నా కానీ ఎప్పటికప్పుడు చాలా వేరియేషన్ ఉంటుంది. కమిట్మెంట్ చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు చంటబ్బాయికి చాలా వేరియేషన్ ఉంటుంది.
ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, రకరకాల క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. నాకు మోర్ ఆఫ్ పర్సనల్గా బాగా ఆర్మీ బ్యాక్డ్రాప్ చాలా ఇష్టం. ఓ అది మేబీ నేను కమర్షియల్ స్కేల్కి వెళ్ళిన టైంకి చేస్తాను. ఇప్పుడు పక్కెళ్ళి ఆడుకోమంటారు ఇప్పుడు చేస్తే. ఐ నీడ్ టు ఇంకా బాగా అలవాటు అవ్వాలి. ఒక క్యారెక్టర్స్ పరంగా ఒక ఏదో సినిమాలో హీరోగా చేసినప్పుడు ఆ క్యారెక్టర్ బాగా హత్తుకున్న తర్వాత చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. మీమ్స్ ట్రోల్స్ చూస్తుంటారా? మీమ్స్ చూస్తుంటాను బట్ ర్యాండమ్లీ, నాట్ బాగా ఎంజాయ్ చేసిన ఫేవరెట్ మీమ్ ఏమైనా గుర్తుంది ఎప్పుడని? ఇప్పుడు పక్కకి ఆడుకో అన్నారు కదా, అవి బాగుంటుంటాయి కదా ట్రోల్స్. అవి ట్రోల్స్ అని తెలియదు. ఎవర్రా మీరంతా అరే కొన్ని వస్తుంటాయి కదా, అవి బాగుంటాయి కదా యాక్చువల్లీ. బాగుంటాయి బట్ నాకు గుర్తుండవండి. నేను ర్యాండమ్గా ఎప్పుడన్నా చూస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తుంటారు రీల్స్? ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసి వదిలేస్తా. చూడరు? చూడండి. ఓహో, మీరు కూడా విశ్వక్సేన్ గారి లాగానే అనమాట. పోస్ట్ చేసి వదిలేస్తారంట, ఇన్స్టాగ్రామ్ చూడరంట ఆయన. ఒకరోజు కూర్చుంటే గంటలు రిప్లైస్ ఇస్తాను, మెసేజ్లు అవి రిప్లైస్ ఇస్తాను బట్ నాట్ అంత ఫోకస్డ్గా ఎంత పెట్టిన దానికి ఎంతమంది లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయి ఇవి చూసుకోను. జస్ట్ మెసేజెస్ మాత్రం డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. నేను వాటికి రెస్పాండ్ విన్న కథలు కూడా ఉన్నాయి. ఓ సూపర్. సో మీరు డిజిటల్ ప్లాట్ఫామ్లో యాక్టివ్ ఉంటారా ఉండరా? అదేండి, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఏం మెసేజ్లు వచ్చినా ఐ రెస్పాండ్. కాకపోతే టైం వేరియేషన్ ఉండొచ్చు కొద్దిగా. మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టే మెసేజ్లు ఉంటే కొన్ని రోజులు రిప్లై ఇచ్చిన తర్వాత ఇంక ఇబ్బంది పడుతుంటే నేను ఐ విల్ స్టాప్ రిప్లైయింగ్ దట్. మీ ఫస్ట్ పే చెక్ ఎంతో తెలుసుకోవచ్చు? ఫస్ట్ పే చెక్ రెమ్యునరేషన్ కారం దోశకి దట్ వాజ్ 1.25 అంత తీసుకున్నాను. రెమ్యునరేషన్ సారీ, యాడ్ ఫస్ట్ది 25 ఫస్ట్ పే చెక్. ఇండస్ట్రీకి వచ్చింది ఫస్ట్. టీవీ షోలో ఏడిగా తీసుకుంది 5,000 పర్ మంత్. అది ఎప్పుడు ఇయర్? సెకండ్ మంత్కి 10,000 వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇయర్? 2014-15. పర్లేదబ్బా, 2014-15 5,000 అంటే ఎక్కువ. యాక్చువల్లీ డే 1 రావడం డబ్బులు ఇవ్వడం అంటే ఇంకా నాకు డబ్బులు తీసుకునే ప్రతి దాంట్లో డబ్బులు వస్తూనే ఉన్నాయి. సో నిజంగా స్కేల్ మారుతుంటుంది. బ్లెస్డ్ పర్సన్ యు ఆర్. ఓకే, సో నెక్స్ట్, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. మీ లైఫ్లో ఈ గోల్ అంటే ఏంటి? ఎంటైర్ లైఫ్లో గోల్ అంటేనా, బేసిక్గా సినిమా పరంగా అడిగితే కంప్లీట్ డెడికేట్ అయిపోయింది తప్ప మీరు అడిగితే నాకు వేరే ఏం లేదు. మై గోల్ ఈజ్ టు బీ ఈ కెరీర్ని లైఫ్ టైం బిజినెస్గా ఉంచుకోవడం. ఓకే, లైఫ్ టైం బిజినెస్గా దీన్ని రన్ చేసుకోండి. లైక్ మమ్మూటి గారి లాగా, షారుఖ్ ఖాన్ గారి లాగా ఐ నీడ్ టు బీ సస్టైన్ యాక్టర్. ఇది లైఫ్ టైం బిజినెస్లో పెట్టుకోవడం నా గోల్. స్టార్టింగ్ డేస్లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అవకాశాల కోసం వెతుకులాడే టైంలో నువ్వు యాక్టర్ అవుతావేంటి, నీకేముంది, ఎందుకు ఛాన్సులు వస్తాయి, ఇలాంటి కొన్ని ఫేస్ చేస్తాం బాగున్నా కూడా. అంటే మనం ఎదిగే క్రమంలో మనల్ని కిందకి నెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలా మీ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్? అసలు లేదు, బేసిక్ అదే కదా. ఓరు నాయన, నువ్వు డైరెక్షన్కి ఎందుకు వచ్చి యాక్టర్కి వెళ్ళొచ్చు కదా అని మోటివేట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దట్ గేవ్ మీ జంప్ టు యాక్టింగ్. నాకు లక్కీలీ ఎవ్వరూ అసలు డిమోటివేట్ చేయలేదండి. చాలా లక్కులు ఉన్నాయి మీ లైఫ్లో, మాకు కూడా ఉంటే బాగుండు. ఓకే, డన్. ఫైనల్గా మీకు డైరెక్షన్ కూడా ఉంది కాబట్టి ఫేవరెట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ హూ? పూరి గారు గుర్తొచ్చారు ఇమీడియట్గా. నాకు ర్యాండమ్గా చాలా మంది ఇష్టం. ఇప్పుడు ఇమీడియట్గా మీకు ర్యాండమ్గా అడగ నాకు టప్పని ఆయన విజువల్ పడింది. డైరెక్టర్ కాబట్టి నాకు ఒకసారి డైలాగ్ చెప్పాలి. పూరి గారి సినిమాల్లో బాగా ఇష్టమైన ఫేవరెట్ డైలాగ్ ఆలోచిస్తున్నాయి, గుర్తొస్తుంది చెప్పండి. మేము బేసికల్గా అందరం పూరి గారి ఫ్యాన్స్ అండి. మేము లోలో ఉన్నప్పుడు ఎక్కువగా పూరి గారి చూస్తూ ఉంటాం, హైలో ఉన్నప్పుడు ఆర్జీవి గారి చూస్తూ ఉంటాం. ఎందుకంటే హైలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఇంటెన్స్ క్రియేట్ అయ్యేది ఆర్జీవి గారి మాటల వల్ల. పూరి గారు ఏంటంటే బాధల్లో ఉన్నప్పుడు ఆయన తిట్టే మాటలు కూడా ఒక్కోసారి నువ్వు ఎక్కడ ఉన్నావరా అని క్వశ్చన్ చేసుకునే వర్డ్స్ ఉంటాయి. ఆయన వాయిస్ నోట్స్ ఇన్స్టాగ్రామ్లో డైలీ ఒక 2-3 వాయిస్ నోట్స్ వస్తాయి. పెళ్లి గురించి ఒకటి, లవ్ గురించి ఒకటి, బ్రేకప్ గురించి ఒకటి, కెరీర్ గురించి ఒకటి. మేము చూస్తుంటాం. మీరు పూరి అన్నారు కదా, మీరు ఏకంగా పూరి అన్నారు కాబట్టి మేము అందరం ఫ్యాన్స్ కాబట్టి వచ్చేస్తున్నాయి. సరే, ఆయన అన్ని సినిమాల్లో ఏదైనా ఒక డైలాగ్ ఉంటుంది కదబ్బా, ఇది బాగా కనెక్ట్ అయింది అన్నది ఏంటిది? అదే ఎయిమ్ ఫర్ ద 11th మైల్ ఉంటుంది కదండి డైలాగ్. ఏంటిది? ఎయిమ్ ఫర్ ద 11th మైల్ అని ఉంటుంది కదా.